హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పడం ఈ వీడియో పెట్టడం ఇప్పట్లో ఇండ్లు కట్టించుకునే హౌస్ కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది దినాలు బాగున్నాయి కాబట్టి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఫ్రెండ్స్ కొద్దిగా అవగాహన గురించి ఫ్రెండ్స్ ఏం కథ అనే దాని గురించి. లేబర్ కాంట్రాక్ట్ బెస్టా, మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే బెస్టా? రెండోది వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే ఏమేమి వాడతారు, లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏమేమి చేస్తారు అనే దాని గురించి ఫ్రెండ్స్. లేబర్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ లేబర్ కాంట్రాక్ట్ అంటే 5 చదరాల లోపల ఉంటే 45,000 చదరానికి అట్లా చేస్తారు ఫ్రెండ్స్. 45,000 అంటే మనకి 4 చదరాలు కానీ 3 చదరాలు కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి 45,000 రూపాయలు చదరానికి తీసుకుంటారు ఫ్రెండ్స్. 5 చదరాల తర్వాత 6 కానీ 7 కానీ మళ్ళీ మేము డబుల్ ఫ్లోర్ కట్టుకుంటాం కదా, అంటే 2 ఎన్నైనా ఉన్ని కౌంటింగ్ ఫ్రెండ్స్. 5 చదరాల పైన ఉందనుకో 40,000 అయినా కానీ 40-41 అయినా కానీ గిట్టుబాటు అవుతుంది. 10 చదరాల పని అయితే పక్కాగా అయితే 40,000 అయితే గిట్టుబాటు అవుతుంది ఫ్రెండ్స్. లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏమేమి వర్తిస్తాయి అనే దాని గురించి ఫ్రెండ్స్. లేబర్ కాంట్రాక్ట్ అంటే మట్టొడ్డల పని, నెక్స్ట్ వచ్చేసి కడ్డీల పని, బేల్దార్ పని, సీడ్ సెంటరింగ్ పని. ఇవి 4 వర్కులు లేబర్ కాంట్రాక్ట్కి వర్తిస్తాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ మొరాలు కానీ ఫ్లోరింగ్లు కానీ ఎలివేషన్ కానీ సపరేట్ అంటారు, అవన్నీ కానీ దాంట్లోకి వర్తిస్తాయి ఫ్రెండ్స్. 40,000 దాంట్లోకి మనం చదరాలు ఒప్పించిన దాంట్లోకి వర్తిస్తాయి. కాంపౌండ్ అనేది రొంత సపరేట్ ఫ్రెండ్స్. కాంపౌండ్ రొంత అంటే ఎందుకు సపరేట్ అంటే ఓ చదరం లోపల ఉన్నదనుకో ఓ రోజు 2 రోజులు పని అయితే మాకు స్లాబ్ లోపల వస్తుంది కదా, గేట్ పెట్టించి అంటే దానికైతే ఏం సపరేట్ ఏం లేదు. మీకు అభిమానం ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అది కానీ స్లాబ్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అది మళ్ళీ స్లాబ్ కింద కానీ 2-3 చదరాలు వచ్చిందంటే ఎల్ షేప్ గిల్ షేప్ కానీ యూ టైప్ కానీ వచ్చిందంటే స్లాబ్ కింద కాంపౌండ్ అయితే సపరేట్ ఫ్రెండ్స్. అది కానీ కాంపౌండ్ ఎంత తీసుకుంటారు? మినిమం 5,000 నుంచి. మీరు డిజైన్లు ఏదైనా చేపించేదాని గురించి ఎక్కువగా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువే ఉంటుంది కానీ మినిమం స్టార్టింగ్ అయితే 5,000 గురించి. ఇది లేబర్ కాంట్రాక్ట్లో వర్తిస్తుంది ఫ్రెండ్స్. మన మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మినిమం 5 చదరాల లోపల ఉన్నా అనుకో 2 లక్షల చిల్లర అవుతుంది ఫ్రెండ్స్. 5 చదరాల పైన ఉందనుకో నీకు 180-190 వర్క్ని బట్టి మీరు క్వాలిటీ ఏమేమి క్వాలిటీ అనే దాని గురించి ఫస్ట్కి మనం మాట్లాడుకొని 180 నుంచి గిట్టుబాటు అవుతుంది. ఇలా మనం ఫస్ట్కి మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకోవాలా, లేబర్ కాంట్రాక్ట్ తీసుకోవాలా. మెటీరియల్ కాంట్రాక్ట్లు అంటే మనకి మెయిన్ పాయింట్లు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒక 5-6 చెప్తానమాట. మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన పని. పిల్లర్స్ ఇప్పుడు కాలమ్స్లో వేసేది 15 ఇంచులు వేస్తారు ఫ్రెండ్స్. ఈ 15 ఇంచుల కాలమ్స్లో అయితే 3 ఫ్లోర్ల వరకు ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. 3 కానీ లాస్ట్ అయితే ఇంకా ఫైనల్ 4 ఫ్లోర్ల వరకు. దీంట్లో కంపల్సరీ మీరు గమనించాల్సినదంటే కాబట్టి ఏ సైజు వాడుతున్నాడు అనేది ముఖ్యం ఫ్రెండ్స్. నీకు 3-4 ఫ్లోర్ల వరకు 2 ఫ్లోర్ల పైన నేను కట్టించుకోవాలా అనుకుంటే 16 రాడ్ వాడాలా ఫ్రెండ్స్. 16 వాడితేనే అది ఫుల్గా స్టాండర్డ్గా ఉంటుంది. కొందరు ఒప్పుకున్న ఇంకా 12 అని చెప్తారు, దాని తర్వాత 16 అంటారు, 12 అని వేస్తారు. అది కాదు, రియల్గా ఒక్కో పిల్లర్లో వచ్చేసి 4 రాడ్లు 16 వేయాల, 2 రాడ్లు 12 వేయాల. మన ప్లెంత్ బీముల్లో కానీ ఫ్రెండ్స్ 16 రాడ్డే 4 వాడాల్సినది కంపల్సరీగా. ఇట్లా కొన్ని మైన్ పాయింట్ అన్ని గురించి నేను చెప్తాను. కడ్డీలో మన కాలమ్స్లు కానీ బీములకు కానీ పైన స్లాబ్లో కానీ ఇవి మనకి కంపల్సరీగా 16 వాట్ అనేది బీములకు పిల్లర్లకు కంపల్సరీగా వాడాలి. పైన స్లాబ్కి వచ్చేసి 8-10 అనేది. అది కానీ మినిమం 7 ఇంచులు గ్యాప్ ఉండాలి. దానికి మించి 10 నీకు కొందరు ఏం చేస్తారంటే మెటల్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు 9 ఇంచులు 10 ఇంచులు గ్యాపులు పెడతారు ఫ్రెండ్స్. అది కాదు, లాస్ట్ అయితే 8 ఇంచులు గ్యాప్. రియల్గా అయితే 7-6 ఇంచులు పెడితే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది స్లాబ్. 8 mm 10 mm. ఇలా మనం కడ్డీలు కట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏ కడ్డీ వాడుతున్నాడు అని చెప్పేదాన్ని. రెండోది వచ్చేసి మన ఫ్యాక్టరీ బ్రిక్సే వాడాలి. ఇలా ఫ్యాక్టరీ బ్రిక్స్ వాడినారనుకో బాగుంటుంది. క్వాలిటీ ఏంది వాడతారు అని మీకు వాళ్ళు కొటేషన్లు ఇస్తారు. మనకి మైన్ మాత్రమే నేను చెప్తున్నాను అన్నమాట. అట్లా మేము ఇదే వాడతాం అదే వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పెయింటింగ్ విషయంలో ఏ పెయింటింగ్ వాడతారని. లోకల్వి దండిగా ఉంటాయి ఫ్రెండ్స్, లోకల్ వాడకూడదు. ఏషియన్ పెయింట్ కానీ టాటర్ ఎమోషన్ కానీ అంతకు మించి అయితే తక్కువకైతే వాడకూడదు. టాటర్ ఎమోషన్ కానీ ఏషియన్ పెయింట్ కానీ వాడితే బాగుంటుంది. మినిమం వచ్చేసి ఒక 5-6 ఏళ్ళు ఆ పెయింటింగ్ చెత్త చెదరకుండా ఉంటుంది. బయట పక్కకైతే ఆ ప్యాక్స్ వాడాలి. అవుట్ సైడ్ ఆ సైడ్ అయినా రాని మనకి మ్యాక్సిమం అంతా ఆ ప్యాక్సే వాడాలి.
మనం 1,90,000కి ఇచ్చినా 2,00,000కి ఇచ్చినా ఈ క్వాలిటీలు అనేది కంపల్సరీ. మన టైల్స్ దీనికి ఏం బెనిఫిట్ అంటే 250 నుంచి 350 వరకు వాడాల, అంతకు పైన పోతే ఇంటోళ్ళకే సంబంధం ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రానైట్ కానీ 90 రూపాయల కాటి నుంచి 110 రూపాయల వరకు కంట్రాక్ట్కే సంబంధం. మెటీరియల్ కంట్రాక్ట్ ఇస్తే దానిపైన వస్తే మీకు సంబంధం ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిదీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి మైన్ వచ్చేసి మైన్ డోర్, లోపల డోర్స్ అన్నీ ఫ్లష్ డోర్స్ వస్తాయి. మైన్ డోర్ మాత్రము 4-5 చౌకట్టు ఫ్రంట్ది డోర్ కానీ మినిమం 1.5 ఇంచ్ అన్నా ఉండాలి ఫ్రెండ్స్. టేక్ డోర్ వాళ్ళు మీరు ఏమేమి చెప్తున్నారో వాళ్ళ కొటేషన్లు, ఇంకా చిన్న కొటేషన్లు అయితే అవన్నీ మనకి పెద్దగా అవసరం లేదు. మైన్ అయితే ఇవన్నీ కంపల్సరీగా చూసుకోవాలి. మెటీరియల్ అంటే వాళ్ళు కొటేషన్ ఇస్తే ఇవన్నీ ఉన్నాయా లేవా. చాలామంది ఏంటంటే అన్నీ రాసింటారు, మేము శాండ్ ఇది వాడతాం, సిమెంట్ ఇది వాడతాం. సిమెంట్ అయితే వాడాల్సినది అయితే మనం రియల్గా అయితే భారతీ కోరమండల్ ఎక్కువగా మనం యూస్ చేస్తాం, లోకల్ ఇది వాడకూడదు అని చెప్తాము. ఇట్లా ప్రతి విషయంలోనే మేము ఇసుక ఇంత వేస్తాం, గంపలు ఎన్ని ఇసుక వేస్తాం, ఇవన్నీ చిన్న ప్రాబ్లం, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. దాని గురించి మనం మెటీరియల్ గురించి లేబర్ కాంట్రాక్ట్ గురించి మనం చెప్తున్నాం. ఇవి కొన్ని పాయింట్లు ఒరిజినల్ ఉన్నాయా లేవా అనేది చాలా గెస్ చేసుకోవాలి. కడ్డీల గురించి, మన బ్రిక్స్ గురించి, సిమెంట్ గురించి, డోర్ గురించి, పెయింటింగ్ గురించి, ఇవి ఏం వాడతారు, ఏం కథ, ఏ సైజు వాడతారు అనే దాని గురించి లోకల్ పెళ్ళిలో కానీ దండిగా ఉంటాయి. నెక్స్ట్ పెట్టే వీడియోలో వరకు ఎన్ని దినాలు కూరింగ్ అలా, ఎన్ని దినాలు గ్యాప్ ఉండాలా అని ప్రతిదీ మన టైల్స్ వర్కర్ గురించి కానీ, గ్రానైట్ వర్కర్ గురించి కానీ, పైంటర్ వర్కర్ గురించి కానీ ప్రతి విషయము మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీరంతా అడిగితే కంపల్సరీగా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. మీకు ఏది బెస్ట్ అనేది లేబర్ కాంట్రాక్ట్ బెస్టా మెటీరియల్ అంటే ఇప్పుడు కొందరికి అనుకూలం అవుతుంది. మీ దగ్గర ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే నేనైతే సొల్యూషన్ ఇచ్చేదైతే లేబర్ కాంట్రాక్ట్కి. ఎందుకంటే మనకనేది కొందరికి అనుమానం ఉంటుంది అనమాట, వాడు ఏది వాడతాడో ఏం లేదో అని చెప్పేసి. లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినారనుకో కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే కొంత రేట్ తక్కువ అవుతుంది అనమాట. అంటే వాటికి అనేది మనకి ఫిక్స్ అయిపోతుంది, తెలిసిపోతుంది అనమాట. మన లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినారనుకో మనం 180 అనుకుంటే 2 lakhs అవుతుంది, 2 lakhs అనుకుంటే 220 అవుతుంది ఫ్రెండ్స్. చదరం మీద 20,000 ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మనం ప్రతిదీ మన మేస్త్రికి తెలిసినట్లు మనకి తెలిసినది కాబట్టి దాని గురించి ఆడ కొంత ఎక్కువ అమౌంట్ అవుతుంది అనమాట. దాంట్లో 1000 దీంట్లో 1000 అనుకున్నట్లు. మీకు అనుకూలంగా లేదప్ప అంటే మెటీరియల్ కాంట్రాక్టే ఇచ్చుకోండి, చాలా బెస్ట్ సొల్యూషన్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.